హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో రిజల్ట్స్ గురించి ఇంకెవరికైనా తెలియకుంటే, రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో తెలియకుంటే మనం ఈ వీడియోలో చూసి రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. నేను మీకు వీడియోలో చూపించినట్టయినా మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను వేరే ఆప్షన్ కూడా నేను మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి bsc.telangana.gov.in రిజల్ట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సెకండ్ bsc.telangana.gov.in రిజల్ట్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయడంతో మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. బిఎస్సి తెలంగాణ మనకు లోగోతో ఉంది. దానిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి వొకేషనల్ మార్చ్ అని ఉంది కదా, దాని దగ్గరనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీకు వన్స్ ఎప్పుడైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయో మనకి ఇక్కడ ఫ్రంట్లోనే వచ్చేస్తుంది. సో మీరు బాగా స్క్రోల్ చేయవలసిన అవసరం కూడా ఉండదు, స్టార్టింగ్లోనే ఇచ్చేస్తారు న్యూ అన్నీ. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మనకు అన్నీ. ప్రెస్ నోట్ ఫర్ టీసీసీ జనవరి, ఎస్ఎస్సి మార్చ్ టైం టేబుల్, అలాగే హాల్ టికెట్స్ అన్నిటికీ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఓల్డ్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు, 2024 అలాగే 2025కి సంబంధించి ప్రతి ఒక్క రిజల్ట్స్, అలాగే హాల్ టికెట్స్, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో షేర్ చేస్తారు. మనకి తెలంగాణ నుంచి అయితే మనకి ఇందులోనే అన్నీ దొరుకుతాయి. సో మన 10th రిజల్ట్స్ అనేవి కూడా ఇందులోనే వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 రిజల్ట్స్. సో అదైతే ఏ విధంగా ఇచ్చారో మనకి 2025 యొక్క రిజల్ట్స్ కూడా అలాగే ఇస్తారు. సో ఇది ఓపెన్ చేసి మనం ఇలా వచ్చాక మనం ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ హాల్ టికెట్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చక్కగా మనం రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. జస్ట్ నేను చెప్పిన విధంగా మీరు టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో మాకు ఇదంతా కాదు, మేము ఇలా చేయలేము అంటే మీరు మన ఛానల్లో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు డైరెక్ట్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు ఎప్పుడైతే రిజల్ట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందో అప్పుడు మనకి సైట్ అనేది వస్తుంది. మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు వితౌట్ ఎనీ టైపింగ్. మీకు ఏ టైపింగ్ లేకుండా జస్ట్ సైట్ అనేది ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి చక్కగా రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లోని వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇంటర్కి సంబంధించి అలాగే 10th సంబంధించి కూడా మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ అవి కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి మన ఛానల్లో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్స్ అనేది ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే అప్డేట్స్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు వస్తుంది. కావాలంటే మీరు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకోవడంతో మీకు నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మ్యాక్సిమంగా రిజల్ట్స్ అనేవి 1-2 డేస్ లోపు రిలీజ్ అవుతాయి. ఈరోజు కాకపోతే రేపు ఈ 30 లోపే రిలీజ్ అవుతాయి. సో ఒకవేళ 30 కూడా డిలే అయితే తర్వాత మనకి డేట్ అనేది ఇస్తారు. మ్యాక్సిమం 30 లోపే రిలీజ్ అవుతాయని అందరికీ నమ్మకం ఉంది. సో రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాక మన ఛానల్లో మళ్ళీ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నేను పెట్టే వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. రిజల్ట్స్ వచ్చే ముందు మళ్ళీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.